నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం అయితే నాంపల్లి స్టేట్ బీజేపీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ సెల్యూట్ తెలంగాణ అభినందన సభ అయితే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అందరూ. ప్రస్తుతం మనం అయితే పోచారం కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్ గారితో ఉన్నాము. సార్, ఎలా ఉంది హడావిడి? ఇక్కడ వేలాది మంది అభిమానులు సెల్యూట్ అభినందన సభకి రావడం జరిగింది. ఇక్కడ కేంద్ర మంత్రి పదవులు ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవి రావడం చాలా సంతోషం. ఇంకో మంత్రి పదవి వచ్చేది ఉండే, కాకపోతే ఇక్కడ పూర్తి మెజార్టీ రాకపోవడంతో మనకు రెండే మంత్రి పదవులు రావడం జరిగింది. అవి కూడా మంచి కీలకమైన మంత్రి పదవులు రావడం జరిగింది. అందుకని అందరూ కూడా ఈ యొక్క అభినందన సభకు జనాలు తరలి వచ్చి వాళ్ళ యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలియని చేయనికి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కిషన్ రెడ్డి గారికి అలాగే బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి పదవులు వస్తాయని ముందే ఊహించారా మీరు? ముందే ఊహించినాం. ఇద్దరు కూడా చాలా సీనియర్లు. ఇదివరకు ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి కిషన్ రెడ్డి గారికి ఉండే, ఇప్పుడు అదనంగా బండి సంజయ్ గారికి ఇచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు కేంద్రానికి. అదేవిధంగా ఇంకో మంత్రి పదవి కూడా ఇచ్చినుంటే ఇంకా తెలంగాణలో రేపు బీజేపీ జెండా ఎగరవేయడానికి ఆస్కారం ఉంటుండే. ఇంకో మంత్రి పదవి అంటున్నారు, అంటే ఇంకో మంత్రి పదవి ఎవరికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఈటల రాజేందర్ గారికి ఇస్తే చాలా బాగుంటుందని మేము బాగా అనుకుని ఉంటాం. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా ఇప్పుడు తెలంగాణకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అవుతారు అని ఊహాగానాలు వస్తున్నాయి. మరి దాని మీద ఏ విధంగా భావిస్తుంది? అది ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఇస్తే చాలా బీజేపీ ముందు తరాల్లో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరవేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం పోయిన ఎన్నికల్లో అయితే పోయిన లోక్సభ ఎన్నికల్లో అయితే 4 సీట్లు గెలిచారు. ఈసారి అయితే 8 గెలిచారనమాట. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్కి టఫ్ ఫైట్ ఇవ్వబోతుందా బీజేపీ? ఇప్పుడే ఆల్రెడీ టఫ్ ఫైట్ ఇచ్చినాము. అసలు మేము కనీసం డబల్ డిజిట్ 10 పైన అనుకున్నాము, అయినా కూడా 8. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పదవి ఉన్న పరిపాలిస్తున్నప్పటికి కూడా 8 ఎంపీలు గెలవడం చాలా అభినందనగా భావించవలసిన విజయం ఇది. అలాగే ప్రస్తుతం మనతో రాజు నేత ఉన్నారు, ఓబీసీ రాష్ట్ర మోర్చాకు సంబంధించి. చెప్పండి సార్, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? కేంద్ర మంత్రి పదవులు అయితే వచ్చాయి బండి సంజయ్ గారికి అలాగే కిషన్ రెడ్డి గారికి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గారి 3.0 హవాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు సాధించడం, తర్వాత తెలుగు రాష్ట్రాలకు 4 కేంద్ర మంత్రి పదవులు రావడం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు కిషన్ రెడ్డి గారికి కేంద్ర బొగ్గు గనుల శాఖను కేటాయించడం మరియు బండి సంజయ్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నిజమైన కార్యకర్తలకు ఈరోజు భారతీయ జనతా పార్టీలో కష్టపడితే కేంద్ర స్థాయిలో ఏ రకంగా కూడా కేంద్ర మంత్రులు వస్తాయనేది ఈ 2 ఉదాహరణలు చూస్తే తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఇప్పుడు మన ఢిల్లీలో మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి గారు మాట్లాడిన సందర్భంలో అందరూ కూడా గమనించారు. ఏందై తెలంగాణ రాష్ట్రంలో మాకు ఇంతకుముందుకు గతంలో ఒకటంటే ఒక ఎమ్మెల్యేనే ఉంటుండే, 1-2 ఎంపీ స్థానాలు ఉంటుండే. ఇప్పుడు 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, తర్వాత 8 మంది ఎంపీలు కూడా ఈసారి గెలిచారు. కాబట్టి అదే కాదు 8+8 88 స్థానాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేమేమంటున్నామంటే 8+8 88 కాదయ్యా, ఈసారి 9+9 99 స్థానాలు గెలవడానికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎట్లా అంటే 8 మంది ఎమ్మెల్యేలు ప్లస్ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, అది 9 ప్లస్ 8 మంది ఎంపీలు ప్లస్ ఒక రాజ్యసభ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, 9. కాబట్టి 9+9 డెఫినెట్గా 99. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 99 స్థానాలకు పైగా గెలిచి ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా నిశ్చయం చేసుకొని ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి 100% ప్రజలు కూడా వాళ్ళ దీవెనలు ఉన్నాయి.
ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ ఆదరిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ పోషించినటువంటి పాత్ర అందరికీ తెలుసు. మన లోక్సభలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు పలికారు, ఈ అన్ని అంశాలు కూడా జనాలు గమనించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తే తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కూడా నమ్ముతారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. ప్రస్తుతం మనం అయితే తెలంగాణ స్టేట్ బీజేపీ లీడర్ ఆలె భాస్కర్ రాజు గారితో ఉన్నాము. సెల్యూట్ తెలంగాణ విజయోత్సవ సభ దగ్గర సారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇద్దరు ఎంపీలకి కేంద్ర మంత్రి పదవులు వరించాయి. తెలంగాణ చరిత్రలో భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలవంటే సగానికి పైగా సీట్లు గెలుచుకున్నది. 6 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదని భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేసినారు. కాబట్టి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి ప్రజాభిప్రాయం తెలిపినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కేంద్రంలో కూడా కీలకమైన 2 శాఖలు భారతీయ జనతా పార్టీకి ఇస్తూ కార్యకర్తలకు అందరికీ సంతోషకరమైన దినం ఇవాళ. అదేవిధంగా 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇవాళ అందరినీ సన్మానించుకోవడం, కార్యకర్తలతోటి విజయోత్సవాన్ని పంచుకోవడం, ఇది ఒక కొత్త తెలంగాణ బీజేపీ కొత్త జోష్ ఇది. అందుకే తెలంగాణ ప్రజలకు సల్యూట్. రానున్న ఎలక్షన్స్ అయితే ఏమవుతున్నాయో, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అనేవి, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఏ విధంగా దూసుకోబోతున్నారు? ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నారు? నిజంగా నాయకులు అందరూ కలిసి, కార్యకర్తల నాయకులు అందరం కలిసి స్థానిక సంస్థలో ఒక మంచి ఏదైతే పార్లమెంటరీలో స్థాయిలో ఎట్లయితే రిజల్ట్స్ వచ్చినాయో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలంగా ఒక బలమైన కేంద్రంగా భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైతే పార్లమెంట్ ఎలక్షన్లో విజయదుందుబి మోగించామో, అలాగే రానున్న ఎలక్షన్లో కూడా విజయదుందుబి మోగిస్తాము. ఈ విజయోత్సవాన్ని అందరితో కలిసి జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురాలోకల్.